మీనరాశి భక్తులందరికీ నమస్కారం. మన జీవితంలో సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు. ప్రతి క్షణం మారే గ్రహాల గమనాన్ని బట్టి మన తలరాతలు కూడా మారుతుంటాయి. ఈరోజు మనం జూన్ 24, 25, 26 మరియు 27 తేదీల్లో మీనరాశి వారి జీవితంలో ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురు కాబోతున్నాయి, అంతర్గతంగా మీ మనసులో దాగి ఉన్న సంఘర్షణలకు కాలం ఎలాంటి సమాధానం చెప్పబోతుంది అనే విషయాలను చాలా లోతుగా విశ్లేషించుకుందాం. ఈ 4 రోజులు మీ జీవిత గమనాన్ని మార్చడమే కాకుండా మీరు మీ భవిష్యత్ వైపు వేసే అడుగులకు ఒక గట్టి పునాదిగా మారబోతున్నాయి. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా వినండి. ప్రస్తుతం మీనరాశి వారి మానసిక స్థితిని గమనిస్తే సమాజానికి మీరు చాలా సంతోషంగా, ఏ లోటు లేని వ్యక్తిలా కనిపిస్తారు. చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని చూసి ఎంతో అదృష్టవంతులని అనుకుంటారు. కానీ మీ మనసు లోపల ఒక అగ్ని పర్వతం దాగి ఉందనే నిజం కేవలం మీ గుండెకు మాత్రమే తెలుసు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు భవిష్యత్ గురించి ఒక తెలియని అభద్రత భావం, కుటుంబ బాధ్యతలు ఎలా నేర్చుకోవాలనే ఒత్తిడి, నెత్తిన ఉన్న ఆర్థిక భారాలు మిమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు. నేను పగలు రాత్రి కష్టపడుతున్నాను, ఎవరికి అన్యాయం చేయడం లేదు, అయినా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నా చేతిలో రూపాయి ఎందుకు నిలవడం లేదు, నేను అనుకున్న స్థాయికి ఎప్పుడు చేరుకుంటాను, సమాజంలో నాకంటూ ఒక స్థిరమైన గుర్తింపు ఎప్పుడు లభిస్తుంది అనే ప్రశ్నల వలయంలో మీరు చిక్కుకుపోయారు. కష్టపడే తత్వం ఉన్న సరైన సమయంలో సరైన అదృష్టం తోడు కాక ఎన్నో అవకాశాలను చేజేతులారా కోల్పోయామనే బాధ మిమ్మల్ని లోపల వేధిస్తుంది. అయితే రాబోయే ఈ 4 రోజుల గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే ఆకాశంలో ఒక అద్భుతమైన మార్పు చోటు చేసుకుంటుంది. మీ రాశి అధిపతి అయిన గురుగ్రహం ప్రస్తుతం అత్యంత అనుకూలమైన స్థానంలో సంచరిస్తూ తన అమృత దృష్టిని మీపై ప్రసరించబోతున్నాడు. అదే సమయంలో శని భగవానుడు మీ శ్రమకు, సహనానికి కఠినమైన పరీక్షలు పెడుతూ మిమ్మల్ని మరింత పరిణితి చెందిన వ్యక్తిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. రాహు మీ ఆలోచనల్లో కొన్నిసార్లు గందరగోళాన్ని, ఆందోళనలను సృష్టిస్తున్నప్పటికీ గురుబలం వల్ల మీలో ఆశావాహ దృక్పథం నశించకుండా ఉంటుంది. అందుకే ఈ కాలంలో మీ జీవితం ఒక విచిత్రమైన పరిస్థితి గుండా వెళ్తుంది. ఒకవైపు భయం వేస్తున్నా ఇంకోవైపు ఏదో ఒక మంచి జరుగుతుందేమో నమ్మకం మీలో బలంగా నాటుకుంటుంది. మీ జీవితంలో చీకటి రోజులు ముగిసిపోయాయి, వెలుగు రేఖలు కనిపించే సమయం చాలా దగ్గరలోనే ఉందనే సంకేతాన్ని ఈ గ్రహస్థితులు స్పష్టంగా ఇస్తున్నాయి. అయితే ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకునే ఫలితాలన్నీ మీ రాశి వారి గోచార గ్రహాల కదలికల ఆధారంగా రూపొందించిన సాధారణ జాతకం మాత్రమే. మీ నిజమైన పుట్టిన తేదీ, పుట్టిన సమయం మరియు మీరు జన్మించిన స్థలాన్ని బట్టి లగ్న కుండలిలో ఉండే వ్యక్తిగత గ్రహాల బలం చాలా ముఖ్యం. మీ స్వంత జాతకంలో గనుక నవగ్రహాలు అనుకూలంగా ఉండి దైవ అనుగ్రహం బలంగా ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి ఒక్క శుభ ఫలితం మీ జీవితంలో అక్షరాల జరుగుతుంది. మనం తేదీల వారీగా చూసుకుంటే జూన్ 24వ తేదీ ఉదయం నుంచే మీలో ఆలోచన విధానంలో ఒక గొప్ప స్పష్టత మీకు వస్తుంది. నిన్నటి వరకు ఏ పని చెయ్యాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక సతమతమైన మీ మనసుకు ఒక అద్భుతమైన మార్గం దొరుకుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు లేదా కోర్టు వ్యవహారాలు, భూమికి సంబంధించిన విభేదాలు ఒక కొలిక్కి రావడానికి ఈరోజు పునాది పడుతుంది. అయితే ఈరోజు మీరు ధన విషయంలో చాలా జాగ్రత్త పడాలి. చేతికి డబ్బు వస్తుందని నమ్మకంతో ముందుగానే పెద్ద పెద్ద ఖర్చులకు ప్రణాళికలు వేయకపోవడం చాలా అవసరం. లేదా అప్పులు చేయడం అస్సలు మంచిది కాదు. అనుకోని కుటుంబ అవసరాల వల్ల లేదా ఆరోగ్య కారణాల వల్ల ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను దాటిపోయే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ఒక ప్రత్యేకమైన శుభవార్త ఈరోజు మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది. గతంలో మీతో మనస్పర్ధలు వచ్చి పూర్తిగా దూరమైన ఒక ముఖ్యమైన వ్యక్తి లేదా పాత మిత్రుడు మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంది. వారి ద్వారా మీ కెరీర్కు లేదా వ్యక్తిగత జీవితానికి పనికొచ్చే ఒక అమూల్యమైన సమాచారం మీకు అందుతుంది. ఇది మీ మనసుకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. ఇక జూన్ 25వ తేదీన గ్రహాల శక్తి మీ రాశిపై మరింత తీవ్రంగా పనిచేయబోతుంది. ముఖ్యంగా ఉద్యోగం చేసే వారికి
మరియు సొంత వ్యాపారాలు నడిపించే వారికి ఈ రోజు అత్యంత కీలకమైన రోజుగా మారుతుంది. ఆఫీస్లో మీ పై అధికారులు మీ నమ్మకాన్ని పరీక్షించడానికి కొత్త బాధ్యతలను లేదా పెద్ద ప్రాజెక్టులను మీ భుజాలపై పెట్టవచ్చు. మొదట్లో ఇది మీకు ఒత్తిడిగా అనిపించినా మీ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశమని గ్రహించండి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త కస్టమర్లు రావడం లేదా లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే యోగం బలంగా ఉంది. చాలా రోజులుగా విదేశీ ప్రయాణాలు, వీసాలు లేదా దూర ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు ఆశాజనకమైన ఈమెయిల్ లేదా ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇదే సమయంలో నవగ్రహాలు మిమ్మల్ని ఒక పెద్ద ముప్పు గుర్తించి హెచ్చరిస్తున్నాయి. మీనరాశి వారు పుట్టుకతోనే చాలా సున్నితమైన మనస్కులు. ఎవరైనా వచ్చి కాస్త బాధగా మాట్లాడితే కరిగిపోతారు. మీ ఈ అమాయకత్వాన్ని, మంచితనాన్ని ఆసరాగా చేసుకుని సమాజంలో కొందరు మిమ్మల్ని వాడుకోవాలని చూస్తుంటారు. ఈరోజు ధన లావాదేవీల విషయంలో ఎవరికి మధ్యవర్తిగా కానీ గ్యారంటీగా కానీ సంతకాలు పెట్టకండి. మీ పేరును ఉపయోగించుకొని ఇతరులు లాభపడి మిమ్మల్ని ఇరుకైన పరిస్థితుల్లోకి నెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి నమ్మకాన్ని ప్రాధాన్యత ఇస్తూనే జాగ్రత్త పడండి. జూన్ 26వ తేదీన మీ జీవితంలో ఒక సరికొత్త మలుపును తీసుకురాబోతుంది. నిన్నటి వరకు ఏ పని అయితే అస్సలు కాదు అనుకొని మీరు ఆశలు వదులుకున్నారో ఆ పని ఈరోజు దైవ బలంతో చాలా సులువుగా ముందుకు సాగుతుంది. నిరుద్యోగులకు తన ఉద్యోగం అవకాశాలు లభించడం లేదా ఇంటర్వ్యూల నుండి సానుకూలమైన రిజల్ట్ రావడం జరుగుతుంది. కుటుంబంలో చాలా కాలంగా నడుస్తున్న ఆస్తి గొడవలు లేదా భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు పెద్దల సమక్షంలో పరిష్కారం అయ్యే దిశగా అడుగులు పడతాయి. ఈరోజు మీ జీవితంలో ఒక వింతైన నిజాన్ని మీరు గ్రహిస్తారు. గతంలో మిమ్మల్ని, మీ మాటలను కనీసం గౌరవించని వ్యక్తులు, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే ఈరోజు మీ ప్రతిభను చూసి ఆశ్చర్యపోయి మీతో పరిచయం పెంచుకోవడానికి తాపత్రయపడతారు. సమాజంలో మరియు బంధువుల సర్కిల్లో మీ స్థానం ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది. మిమ్మల్ని నమ్మి మీ వెనక నిలబడే ఒక కొత్త వ్యక్తి పరిచయం మీ భవిష్యత్తుకు ఎంతో లాభాన్ని చేకూరుస్తుంది. జూన్ 27వ తేదీ నాటికి ఆర్థిక పరమైన సమస్యల నుండి మీకు ఒక పెద్ద ఉపశమనం లభిస్తుంది. దీనిని ఏదో ఒక రాత్రికే కోటేశ్వరులు అయిపోయే ధనయోగం అని నేను చెప్పలేను, కానీ మీకున్న అత్యవసర అప్పులు తీర్చడానికి, క్రెడిట్ కార్డు ఇబ్బందుల నుండి బయటపడటానికి తగినంత ధనం చేతికి అందుతుంది. ఎక్కడో చిక్కుకుపోయిన పాత బాకీలు, రావాల్సిన PF డబ్బులు లేదా ఇన్సూరెన్స్ ఈరోజు మీ అకౌంట్లో పడవచ్చు. అలాగే కొత్తగా సైడ్ బిజినెస్ లేదా అదనపు ఆదాయ మార్గాలు ప్రారంభించాలనుకునే వారికి ఈరోజు ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ దొరుకుతుంది. వ్యాపారంలో చిన్నపాటి పెట్టుబడులు పెట్టిన వారికి ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగంలో మీ కష్టానికి గుర్తింపు, యాజమాన్యం మీకు ప్రమోషన్ లేదా జీతం పెంపుకు సంబంధించిన శుభవార్తలను అందించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు జీవితంలో ఎందుకు ఇన్ని ఒడిదుడుగులు ఎదుర్కొంటున్నారనే అంతర్యాన్ని పరిశీలిస్తే జ్యోతిష శాస్త్రం ఒక లోతైన నిజాన్ని చెబుతుంది. మీనరాశి వారు స్వార్థం లేనివారు. ఇతరుల సుఖం కోసం తమ సంతోషాలను త్యాగం చేసే గొప్ప గుణం మీది. చాలా సందర్భాల్లో మీ సొంత అవకాశాలను పక్కన పెట్టి ఇతరుల కష్టాలను తీర్చడానికి మీరు ముందు నిలబడేవారు. కానీ దురదృష్టవశాత్తు మీరు ఎవరికైతే ప్రాణం ఇచ్చి సహాయం చేశారో వారే సమయం చూసి మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. శనిగ్రహం ప్రభావం వల్ల మీ జీవితంలో ప్రతి ఒక్క విజయం ఆలస్యంగా, ఎన్నో పోరాటాల తర్వాతే వస్తుంది. కానీ ఆ ఆశ దేవుడు ఇచ్చే విజయం అంత తేలికగా పోదు. అది జీవితాంతం మీతోనే నిలిచి ఉంటుంది. కాబట్టి ప్రస్తుత ఆలస్యానికి నిరాశ చెందకండి. ఆర్థిక పరంగా చూస్తే ఈ 4 రోజులు ఒక మహత్తరమైన మార్పులకు నాంది పలకబోతుంది. ధన ప్రవాహం ఒక్కసారిగా పెరగకపోయినా నిలకడైన ఆదాయం వచ్చే మార్గాలు సుగమం అవుతాయి. అయితే ఈ శుభ ఫలితాలు మీకు అందుతున్న సమయంలోనే మీ రాశిపై తీవ్రమైన నరదృష్టి ప్రభావం ఉందనే విషయాన్ని మీరు మరవకూడదు. జనాకర్షణ ఎక్కువగా ఉండే మీనరాశి వారికి ఎదుగుదలను చూసి కుళ్ళుకునే వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. ఈ దృష్టి దోషం వల్లే మీ పనులు చివరి నిమిషంలో చేతి దాకా వచ్చి జారిపోతున్నాయి. ఇంట్లో ప్రశాంతత లేకపోవడం, భార్యాభర్తలు లేదా పిల్లల మధ్య అనవసరమైన గొడవలు జరుగుతున్నాయి. మనసు ఎప్పుడు ఒక తేలికైన ఆందోళనతో నిండిపోయి
రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, ఆలోచనలను పదే పదే గుర్తుకు రావడం దీనివల్లనే జరుగుతుంది. ఈ ప్రతికూల శక్తుల నుండి, నరఘోష నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కొన్ని అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారాలు పాటించాలి. ప్రతి గురువారం లేదా శుక్రవారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి మీ పూజ గదిలో లక్ష్మీనారాయణల పటాన్ని ఉంచి పసుపు రంగు పూలతో అలంకరించి నెయ్యి దీపం వెలిగించండి. పూజ ముగిసిన తర్వాత ఓం నమో నారాయణ లేదా ఓం శ్రీ మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు మనసు నిండా భక్తితో జపించండి. ఈ మంత్రశక్తి మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారుతుంది. అలాగే వీలైతే పేద సాధువుకు లేదా పేదలకు అన్నదానం చేయండి. మూగజీవులకు లేదా పక్షులకు గింజలు, నీరు ఏర్పాటు చేయండి. గోమాతలకు అరటి పండ్లు లేదా గడ్డి తినిపించడం ద్వారా మీకున్న పితృదోషాలు, గ్రహ దోషాలు తొలగిపోతాయి. మీనరాశి వారు ఈ 4 రోజుల జాతకాన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దైవకృప మీపై కలగాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణ అని టైప్ చేయండి. అలాగే ఈ సమాచారాన్ని మీ ఆప్తులకు షేర్ చేసి లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన జ్యోతిష్య విశ్లేషణలు, నిత్య పరిహారాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కటం మర్చిపోకండి. మీనరాశి వారందరికీ ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహంతో ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.